జగిత్యాల్లో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలను విద్యాధికారులు సీజ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకుల ఫిర్యాదుతో ఎంఈఓ చంద్రకళ సిబ్బందితో కలిసి పాఠశాలను సీజ్ చేసి పిల్లలను ఇళ్లకు పంపారు. ఏడాదిగా ఇదే విధంగా నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు చేయడంతో అధికారులు చలనం వచ్చింది. రాజకీయ డబ్బు బలంతో బ్రాంచ్లు ఓపెన్ చేసి ఈ టెక్నో కరికులం ఐపీఎల్ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వ్యాపారం చేస్తున్నారని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. వారి యొక్క పర్మిషన్ అండర్ ప్రాసెస్లో ఉన్నందున క్లోజ్ చేయడం అయింది. వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నాకనే స్కూల్ ఓపెన్ చేయడం. మరి ఇప్పటివరకు మీ దృష్టికి రాలేదు స్కూలు? నేను మొన్ననే వచ్చాను. కొత్త మీకు బాధ్యత. మరి ఇక్కడ ఫీజుల బోర్డు కూడా లేవు. అదే ఇప్పుడు పరిశీలించినాము, ఫీజు బోర్డు లేదు. తర్వాత టీచర్స్ యొక్క వాళ్ళ క్వాలిఫికేషన్ కానివ్వండి, ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ నేమ్స్ కూడా డిస్ప్లేలో లేవు, బోర్డ్స్ కూడా పెట్టారు. ఇంకోటి మేడం, ఇక్కడ ఫీజుల బోర్డు లేదు, దాంతోపాటు టెక్నో కరికులం నేటు ఐఐటి స్కూల్ ప్రొసీడింగ్స్లో ఉన్నదో అది బోర్డు మాత్రమే పెట్టుకోవాలి, వేరే దానికి ఎక్స్ట్రా ఏది యాడ్ చేసి పెట్టుకోవాలి. మేడం స్కూల్ నేమ్ శ్రీ చైతన్య టెక్నో అండ్ కరికులం. ఇప్పుడు పర్మిషన్ వస్తుంది కదా, పర్మిషన్లో ఎలా ఉందో అలా పెట్టుకుంటారు.